మంచిగా అనిపిస్తుంది. ఇగో తీసుకోండి సార్, మంచిగా అనిపిస్తుంది ఫోటో. ఇది మెయిన్ సార్, ఇది 1968 మేము బయటికి వెళ్ళి వచ్చినాం అంటారు కదా, అది మా వంశపార అర్చకులది. దాని ఉన్నది వీళ్ళ ప్రకారంలో మా ముత్తాతలు మునితాతలు. సరే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మరి మీరేమన్నా ఇక్కడ ఉన్న స్థానికులను కూడా అడిగేదేమైనా ఉంటుందా? మీరు ఒక మాట ఇంకొకటి సార్, ఇప్పుడు మమ్మల్ని బయట వాళ్ళు అంటుండగా పోయిన సంవత్సరం 2018లో మా తమ్ముడు పాలక మండలి ఎక్స్ ఆఫీసర్ 2 సంవత్సరాల కింద ఇగో ఇది 2019లో డ్యూటీ ఆర్డర్ కాపీ మా తమ్ముది ధనంజయ ఇచ్చింది. ఎండోమెంట్కి వెళ్ళి ఆర్డర్ కాపీ. నా పేరు వరయోగుల వేణుమాధస్వామి. ఇక్కడ శ్రీభూ నీలాదేవి సమేతుడైనటువంటి శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క క్షేత్రం లోపల వరయోగుల కుర్మాచలం జగన్నాథం 3 వంశస్థులు కూడా పూజారులుగా పనిచేస్తున్నారు. ముగ్గురు చొప్పున పనిచేస్తున్నారు. పైన 3, కాలభైరవ దేవాలయంలో 3, ఆంజనేయ స్వామి దేవాలయంలో 3 చొప్పున అర్చకులు ఉన్నారు. గతంలో సహకరించినటువంటి శ్రీనివాస స్వామి అనేటువంటి అర్చకుడు ఈరోజు వీళ్ళందరూ కూడా తొలగిపోవాలి, మేము మాత్రమే ఉంటామని చెప్పేసి అందరినీ కూడా బెదిరింపులకు గురి చేయడం జరుగుతున్నది. అయినప్పటికీ కూడా మేము బెదరకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ బోరింగ్ వేయించడం అయితేనేమి, గ్రిల్స్ ఏర్పాటు చేయడం అయితేనేమి, బీరువాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, శాశ్వత ప్రాతిపదికన ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. త్వరలో గోశాల ఏర్పాటు కూడా జరుగుతుంది, యజ్ఞశాల కూడా ఏర్పాటు జరుగుతున్నది. ఇట్లా వీటన్నిటికీ కూడా వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసు వారికి కూడా మా పైన కేసులు పెట్టడం, అదేవిధంగా కోర్టు నుండి నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వీటన్నిటి నుండి పోలీసు వారైతేనేమి, కోర్టు వారైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, భక్తులందరూ కూడా ఈ ఉన్నటువంటి విషయాలు తెలుసుకొని ఈ అభివృద్ధిలో భాగస్వాములై ఈ సరైనటువంటి విధానంలో పనిచేస్తున్నటువంటి అర్చకులకి తమ యొక్క తోడ్పాటును అందించాల్సిందిగా తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.